వరంగల్ నుంచి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోలింగ్ ఎలా జరిగింది? అనిల్, ప్రశాంతంగా అయితే పోలింగ్ ముగిసిందని చెప్పచ్చు. ఓటర్లు ఈసారి ఉదయం నుంచి కూడా 8 గంటల నుంచే ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద వచ్చారు. అత్యధికంగా ములుగు జిల్లాలో పోలింగ్ జరిగింది. ఆ తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాలో కూడా అత్యధికమైనటువంటి ఓటింగ్ శాతం నమోదైందని చెప్పచ్చు. పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఎన్నికల సిబ్బంది ప్రాసెస్ ఏదైతే పోలింగ్ పూర్తయిన తర్వాత జంబో బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక క్లాత్, ప్రత్యేకమైనటువంటి ఒక క్లాత్ తోటి దీని అంతా కూడా మళ్ళీ సీజ్ చేశారు. 2 రకాల సీల్ వేస్తారు. ఒకటేమో ఓటు వేసే అయితే బాక్స్ ఉంటుందో దానిపైన డోర్ ఓపెన్ కాకుండా సీల్ చేస్తారు. ఆ తర్వాత మొత్తం బాక్స్ అంతా కూడా ఒక క్లాత్ పెట్టి సీల్ చేస్తారు. సీల్ చేసిన తర్వాత కూడా దీని మీద రాస్తారు. ఇది పిఎస్ అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్ 48 కాకతీయ గౌట్ కాలేజీ డిగ్రీ హనుమకొండ. అంటే ఈ బ్యాలెట్ బాక్సు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి కూడా పూర్తిగా వివరాలను ఉండే విధంగా చేస్తారు. దీన్ని మొత్తం కూడా సీల్ చేసిన తర్వాత మిగతా మెటీరియల్ అంతా, అంటే ఇక్కడ మిగిలిపోయినటువంటి ఓట్లు ఏవైతే ఉంటాయంటే ఇదంతా కూడా బ్యాలెట్ పేపర్ తోటి ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ బ్యాలెట్ పేపర్కి సంబంధించినటువంటి ఓటింగ్ అంతా కూడా ఈ మళ్ళీ తిరిగి అవి వెనుకకు పంపిస్తారు. వాటన్నిటిని కూడా సీజ్ చేస్తారని చెప్పవచ్చు. ప్రస్తుతం వరంగల్ మనకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి పోలింగ్ చాలా ఎక్కువ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకే 50% దాటింది. ఆ తర్వాత కూడా ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. అయితే 4 గంటల వరకు పోలింగ్ బూత్లలో ఉన్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటేసే అవకాశం కల్పిస్తారు. అయితే మనం ఓవరాల్గా చూస్తుంటే 2021లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి అప్పుడు 76.73% పోలింగ్ జరిగింది. అప్పుడు 3,87,960 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఆ సమయంలో కూడా, అంటే అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో 5.9% ఓట్లు చెల్లలేదు. దానికి ప్రధాన కారణం సరైనటువంటి ఓటు వేయకపోవడం, ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఉపయోగించుకోకపోవడం వల్ల 21,696 ఓట్లు చెల్లలేదు. కానీ ఈసారి అలా లేకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటేసే అభ్యర్థులకు, ఓటర్లకు కూడా ఎలా ఓటు వేయాలనే దానికి సంబంధించారు. పోలింగ్ ఏ విధంగా ఉండాలనే దానికి చేశారు. అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో 12,800 ఓట్లతోటి పల్లారాజు రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలకు సంబంధించి అప్పుడు బైపోల్కి వచ్చేసరికి ఓటర్ల సంఖ్య తగ్గిందని చెప్పొచ్చు. 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,88,199 పురుషులు ఉన్నారు. అదేవిధంగా 1,75,645 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 5 ఉన్నారు. అయితే ఈసారి ఎంపీ ఎలక్షన్స్ పోలింగ్ పూర్తయిన సమయంలో ఆ టైంలోనే దీనికి నోటిఫికేషన్ రావడం కావచ్చు, 12 రోజుల ప్రచారం కావచ్చు, ఆ తర్వాత పోలింగ్ సంబంధించినటువంటి కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి బిజీ షెడ్యూల్లో ఈసారి వీవీఐపీలకు సంబంధించి కావచ్చు చాలామంది ప్రజాప్రతినిధులు కూడా తమ ఓటును ఎన్రోల్ చేసుకున్నట్టుగా కనిపించింది. వాళ్ళెవరూ ఓటు ఎన్రోల్ చేసుకోకపోవడం వల్ల ఓటు వేయలేకపోయారని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే సిబ్బంది మొత్తం కూడా తమ ఎలక్షన్కి సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా సీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల అధికారులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ సీల్ చేసిన తర్వాత రిసెప్షన్ సెంటర్. మీ పేరండి? ప్రస్తుతం అయితే అనిల్, పోలింగ్ సంబంధించినటువంటి ఏదైతే పూర్తయింది, ఆ తర్వాత ప్రాసెస్ జరుగుతుందో, ఈ పోలింగ్ సంబంధించినటువంటి పూర్తయిన తర్వాత ఈ బాక్సెస్ అంతా కూడా ఏ జిల్లాకు, అంటే హన్మకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు తర్వాత మహబూబాదు, ఇలా 6 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా పరిధిలో ఉన్నటువంటి బాక్సెస్ అన్నీ కూడా సీల్ చేసిన తర్వాత మొత్తం 290 పోలింగ్ బాక్సులు ఉంటాయి. అవన్నీ కూడా సీల్ అయిన తర్వాత కూడా రిసెప్షన్ సెంటర్లు, ఆ జిల్లాలకు రిసెప్షన్ సెంటర్స్కు చేరుకుంటాయి. ఇక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య ఇవన్నీ కూడా మళ్ళీ నల్గొండకు తీసుకువెళ్తారు. అక్కడ నల్గొండకు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ కంట్రోల్ రూమ్కు తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఈ రిసెప్షన్ సెంటర్ల దగ్గర కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఇవంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పోలింగ్ పూర్తయిన తర్వాత సీజ్ అయ్యి ఇక్కడికి తీసుకొస్తారో వాటన్నిటిని కూడా ఇక్కడి నుంచి నల్గొండకు తరలించేందుకు కూడా ఎన్నికల సిబ్బంది మొత్తం సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా పోలింగ్ అంతా కూడా ముగిసిందని చెప్పొచ్చు. ఇక ఆ ప్రాసెస్ ఏదైతే పోలింగ్ ముగిసిన తర్వాత వాళ్ళ బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా సీజ్ చేశారో, ఆ సీజ్ చేసినటువంటి బ్యాలెట్ బాక్స్ అంతా కూడా రిసీవింగ్ సెంటర్స్, రిసెప్షన్ సెంటర్గా పిలిచే అక్కడికి తీసుకొస్తారు. ఇక్కడి నుంచి నల్గొండ స్ట్రాంగ్ రూమ్కు తరలించే ప్రక్రియ మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అనిల్.